ఈ నెల 16వ తేదీ ఆదివారం నిర్వహించనున్న కాపు వన సమారాధనకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై వనభోజనాల్లో పాల్గొనాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు జిల్లా గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సలాది మూర్తిలు పిలుపునిచ్చారు. శుక్రవారం శుభం కాపు కళ్యాణ మండపంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, ఉపాధ్యక్షులు సలాది మూర్తి, మాధవరపు పట్టాభిరామయ్యలు మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి రంగనాయకులు, కార్యవర్గ సభ్యులు దూడల నాగభూషణం, నూకల నారాయణరావు, కంచుమతి శ్రీనివాస్, నూకల బలరాం, అడ్డాల శ్రీలక్ష్మి, మజ్జి పద్మ, కేవి రత్నాలు, కోన ఉమేష్, కొప్పిశెట్టి శ్రీను, ఆకేటి సత్యనారాయణ, సిద్ధాంతి, దొడ్డిపట్ల అప్పారావు, బిందాన సురేష్, ఆర్ రాజా, పులి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు నిర్వహిస్తున్న కాపు కార్తీక వనభోజన మహోత్సవము 16 నవంబర్ 2025 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. దాని గురించి మన సోదరీమణులందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా భోజనాల విషయంలో కానీ ఎవరి లేడీస్కి సపరేట్గా ఉంటుంది, వృద్ధులకి సపరేట్గా ఉంటుంది, పిల్లలకి సపరేట్గా ఉంటుంది, తత్వాలందరికీ కూడా బస్సే ఉంటుంది. దయచేసి మేము అందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. 8 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రొద్దున్న పలహారాలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు, సాయంత్రం స్నాక్స్తో ముగుస్తుంది. స్త్రీలకు మరియు పిల్లలకు అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వారందరికీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందుచేత అందరూ కూడా కుటుంబ సమేతంగా పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. దరిదాపుగా 15 నుండి 20 వేల మంది వస్తారన్న ఆలోచనతో ఒక 20 వేల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే మా పెద్దలు బసవ ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఎవరికి వారు విడివిడిగా, స్త్రీలకు వేరుగా, పిల్లలకు వేరుగా, వృద్ధులకు వేరుగా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దానికి చాలా కష్టించి మిత్రులందరూ కూడా, ఈ కమిటీ సభ్యులందరూ కూడా గత నెల రోజులుగా అత్యంత శక్తియుక్తులు వడ్డీ చేస్తున్నారు. తప్పకుండా మా అందరి ఆహ్వానం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఈ కార్యక్రమం మన కాపు కళ్యాణ మండపం, శుభం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా 8 గంటలకి ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరేది ఏంటంటే అతి తక్కువ టైం ఉంది, విరివిగా మీరు ఎన్నిసార్లు మీరు దీన్ని చేయగలుగుతారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఇన్విటేషన్ అందేటట్టుగా, అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా తప్పకుండా కూడా మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎంపీ గారు కూడా వారి సహకారాన్ని అందించారు. అలాగే మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కూడా వారి సహకారాన్ని అందించారు. మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మాజీ కేంద్ర మంత్రివర్యులు మల్లిపూడి పల్లవరాజు గారు కానీ, అలాగే మరి రూరల్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కానీ వారి యొక్క సహకారాన్ని, అభినందనని కూడా మరి తెలియజేయడం జరిగింది. వీరందరికీ కూడా మరొకసారి అందరూ ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు కూడా వారి సహకారాన్ని, వారి అభినందనని తెలియజేయడం జరిగింది. పెద్దలందరూ కూడా అనేక సుదూర ప్రాంతాల నుంచి మరి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా రావాలని చెప్పి అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం సాదర స్వాగతం పలికి, వారు ఏదైతే మార్నింగ్ ఉదయం 8:30కి మనకి సెమీ పూజ యథావిధిగా జరుగుతుంది. ఆ సెమీ పూజ కార్యక్రమంలో తీర్థప్రసాదాలన్నీ పుచ్చుకున్న తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ సరదాగా ఆటపాటలతో కుటుంబాలతో మరి ఇక్కడ కలవడం, తద్వారా వారి యొక్క ఆర్థిక జీవన విధానాన్ని కూడా మరి వారు పరిచయం చేసుకోవడం, చెప్పడం, వారి యొక్క ఇబ్బందులను కూడా మరి మిత్రులతో పంచుకుని ఆ ఇబ్బందులని పరిష్కరించే విధంగా మరి చేసుకోవడం, కుటుంబాల యొక్క కలయికని మన ఇక్కడ ఏర్పాటు చేయడం గత 30 సంవత్సరాల పైచిరికి జరుగుతుంది. కాబట్టి అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కమిటీ సభ్యులందరూ కూడా
మరి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని కూడా పెద్ద మనసుతో మరి మీరు తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ హృదయపూర్వకంగా